వైబి అగస్టిన్ గారనే దైవజనుని గురించి మీరు వినుంటారు కదా. రాజమండ్రి ప్రాంతంలో చాలా మహనీయమైన సేవ చేసిన గొప్ప దైవజనుడు. ఆ తర్వాత హైదరాబాద్ ప్రాంతానికి దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు. రామగుండం ప్రాంతంలో వెళ్ళి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. చాలా గొప్ప దైవజనుడు. నేను సేవకు వచ్చిన కొత్తలో పెద్దగా పాస్టర్స్ సెమినార్లు, పాస్టర్స్ కాన్ఫరెన్స్లు ఎక్కువ జరిగేవి కాదు. ఎప్పుడైనా జరిగాయి. ప్రతి సంవత్సరం రాజమండ్రిలో ఆయన నిర్వహించేవారు. ఆ పరిసర ప్రాంత దైవజనులందరికీ ఒక పండగ, ఒక జాతరలాగా ఉండేది. ఓన్లీ దైవజనులు, సేవకురాళ్ళు మాత్రమే రావాలి. ఎక్కడెక్కడి నుంచో మంచి దైవజనులు తీసుకొచ్చి బలమైనటువంటి పరిచయం జరిగించేవారు. రాజమండ్రిలో ఒక బలమైన సంఘం వారిది, ఒక అద్భుతమైన మందిరం కూడా. ప్రార్థనలో ఉంటే ఒక రోజున ఇది ఎవరికైనా అప్పగించి, నువ్వు హైదరాబాద్ సేవకెళ్ళు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న ప్రభుత్వ అధినేతలను, అధికారులను రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ప్రభు అన్నారట. ఒక భారీ సంఘాన్ని, పెద్ద మందిరాన్ని అట్లాగొక సేవకునికి అప్పగించేసి వచ్చేసారు. హైదరాబాద్లోకి వెళ్ళి తీసుకున్నట్టు మొదలుపెట్టారు. ప్రభు కొంతమంది అధికారులను పరిచయం చేశారు. వాళ్ళకి సువార్త చెప్పడం, ఇదే పని మీద ఉన్నారు. సంఘం లేదు, జనం లేరు. 4 ఆడపిల్లలు, 4 ముగ్గురు. ఒకసారి ఒక రైల్లో మేము ఇద్దరం కలుసుకున్నాం. నేను గుర్తుపెట్టి, అయ్యా ప్రైజ్లాడయ్యా అని చెప్పా. నాన్న బాగున్నావా అని దగ్గర తీసుకున్నాను. మాట్లాడుతున్నాం. నేను వారికంటే అన్ని విషయాల్లో చాలా చిన్నవాడిని. చాలా, ఇదంతా 15 ఏళ్ల క్రితం ముచ్చట చెప్తున్నా. ఒక మాట, అయ్యా హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, ఎలా ఉందయ్యా అక్కడ మీ పరిస్థితి అన్నాను. నవ్వి భుజం తట్టి, ఏముంది నాన్న, ఏమీ లేదు అన్నారు. నాకు అర్థం కానట్టుగా ఆయన వైపు అలా చూస్తుంటే, గోదావరి జిల్లాలో సేవ నీకు తెలియంది ఏముంది నాన్న? మా సంఘం గురించి కూడా నీకు తెలుసుగా, ఇన్ని 100 కుటుంబాలు. ఒక్క రోజులో 7-8 కార్యక్రమాలు చేశారు. ఇక్కడ చిన్న పుట్టినరోజు, ఇక్కడ తల వెంట్రుకలు తీయడం, ఇక్కడ ప్రార్థన చేయడం, ఇక్కడ దర్శించడం, ఇక్కడ కోవటం. కొన్ని వేల రూపాయలు ప్రతిరోజు నా చేతికి వస్తాయి. ఆదివారపు కానుకల సంగతికి చెప్పక్కర్లేదు. ప్రతి రాత్రి సభలకు వెళ్తే వెళ్ళే కానుకలు సభ. ఇవన్నీ ఆగిపోయినాయి కదా నాన్న. నాగార్జున సాగర్ గేట్లు క్లోజ్ చేసేసాడు కదా నాన్న దేవుడు. ఒక్క చుక్క కూడా లేదు నాన్న. ఇప్పుడు అల్లాడిపోతున్నావు అన్నారా? నేను ఆశ్చర్యంగా వరకు చూస్తూ ఉన్నాను. ఇవేమీ లేకపోయినా మనం బాధపడకూడదు కదా నాన్న. దేవుడు మన చేయి విడిచిపెడితే, మనం ఆత్మ నడిపింపును కోల్పోతే బాధపడాలి. ఆత్మ నడిపింపులో ఎంత శ్రమైనా బాధపడకూడదు. అలాగ తన్మయంగా వారి వైపు చూస్తూ అలా ఉండిపోయాను. ఆ 4 మాటలు వారి మీద నా గౌరవాన్ని అమాంతం పెంచేయిగా. అప్పట్లో ఒక చర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మేము, ఒక మందిరం. వెంటనే ఆయన్ని పిలిపించి ఆ మందిరం ప్రతిష్ఠింపు చేశాను. ఎందుకంటే ఆ 4 మాటల మీద విపరీతమైన ప్రభావం చూపించినాయి, మామూలుగా కాదు. సమస్తం కోల్పోయినా బాధపడకూడదు. ఆత్మ నడిపింపును కోల్పోతేనే బాధపడాలి. ఆత్మ నడిపింపులో ఉన్నాం కదా, ఓకే. అన్ని దారులు కట్టేసినట్టు అయిపోయినాయి. నెలకు ఒక 500 రూపాయలు ఇచ్చేవాడు కనపడతలేదు. ఇప్పుడు వాక్యం మనకేం చెప్తుంది? పూట ఆత్మ నడిపింపులో ఆనందించాలి. ఎందులో ఆనందించాలి చెప్పండి? మనం బాగా వాడబడ్డప్పుడు ఆనందించడం. అయ్యా మీ వాక్యం నేను ఎట్లా మారానయ్యా అని ఎవరో చెప్తే మనం ఆనందించాలి. ఇవన్నీ సహజమే. అందులో గొప్ప ఏముంది? ఎవరైనా వచ్చి అయ్యా మీ వాక్యం ద్వారా నేను మారని చెప్తే ఎవరికైనా సంతోషం కలుగుద్ది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కానీ అసలు నువ్వు వాక్యం చెప్తామంటే వినేవాడు లేని చోటికి ఎవరు తీసుకెళ్తే, ఒక సంఘం లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, కూటం లేదు, ఎండిన ఎముకల లోయలో పడేస్తే, ప్రభువా నేనేం పాపం చేశాను ప్రభువా, ఎందుకు నా చెయ్యి వదిలిపెట్టావు ప్రభువా, ఎందుకు నన్ను సేవలను తీసేసావు ప్రభువా, పక్కన పడేసావు ప్రభువా, ఎన్నెన్నో అనిపిస్తాయి.